వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలనకు ప్రజలు తెరదించిన జగన్ అమానుష వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. మంతా తుపానుతో నష్టపోయిన రైతుల నష్టాలు కష్టాలు తెలుసుకునేందుకంటూ కృష్ణా జిల్లాలో ఆయన చేపట్టిన పర్యటన ఆశాంతం ప్రజల శాంతి భద్రతతో మాకేంటి అన్నట్లుగానే సాగింది. షరతులు కాగితాలకే పరిమితం తప్ప ఆచరణకు కాదన్నట్లు వైసీపీ మోకలు అడ్డగోలుగా పేటరేగిపోయారు. పోలీసుల అయితే ఎవరికి ఎక్కువ అన్నట్లు పార్టీ నాయకులు గొండాల్లా తెగబడ్డారు. కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన రైతుల్ని పరామర్శించేందుకన్నట్టు ఎక్కడా కనిపించలేదు. అడుగడుగునా జనాల్ని అవస్థల పాలు చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు సాగింది. పుట్టెడు నష్టాల్లో దిక్కుతోచని రైతుల దగ్గరకు వెళుతున్నప్పుడు డీజేలు పెట్టి డాన్సులు వేయడం జగన్ పర్యటనలోనే చూశాం. పోలీసులు వారిస్తున్నా వినకుండా బారికేడ్లు తోసుకుంటూ రెచ్చిపోయారు. పోలీసులు పెట్టిన ఒక్క షరతును కూడా లెక్క చేయకుండా అడుగడుగునా అరాచకంగా పర్యటన సాగింది. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై జగన్ పర్యటన మొదలైనప్పటి నుంచి సాధారణ ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. పర్యటన బెంజ్ సర్కిల్ చేరే సమయానికి దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి చాలా సమయం పట్టింది. ఇదే పరిస్థితి ప్రతి చోటా కొనసాగింది. ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు నీరుగారిపోయారు. చిన్నారులు, మహిళల అవస్థలు వర్ణనాతీతం. రైతులను కలిసేందుకు వెళుతున్నట్లు చెప్పిన కార్యక్రమాన్ని కాస్త ఎన్నికల ప్రచార యాత్రలా మార్చేశారు. మధ్యాహ్నం 2 గంటలకే పర్యటన ముగించుకుని వెళ్లాల్సి ఉన్నా సాయంత్రం 6 దాటినా కొనసాగింది. జగన్ పర్యటనలో 500 మందికి 10 కాన్వాయ్ వాహనాలకు మాత్రమే అనుమతుంది. అయితే అనుమతికి మించి ఉండడంతో ఉయ్యూరు మండలం గండిగుంటలో కాన్వాయ్ వాహనాలు ఢీకొని పాక్షికంగా ధ్వంసమయ్యాయి. రైతుల దగ్గరకు వెళుతున్నట్లు కాకుండా బల ప్రదర్శనకో సిద్ధం ప్రచార సభకో అన్నట్లు జనాన్ని పోగేశారు. బైక్లకు అనుమతి లేకపోయినా హారన్లు కొడుతూ విన్యాసాలతో సాధారణ ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. పామర్రు మండలం గోపువానిపాలెంలో హైవేపై వైసీపీ అల్లరి మూకలు ట్రాఫిక్కు ఇబ్బంది సృష్టించడంతో నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించిన పోలీసులతో మాజీ ఎమ్మెల్యే అనిల్ వాగ్వాదానికి దిగారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, హైవేపైనే ఉంటాం, డౌన్ డౌన్ సీఐ అంటూ నినాదాలు చేయించారు. షరతులకు మించి జనాన్ని ఆటోల్లో తీసుకొచ్చిన పేర్ని కిట్టూను పోలీసులు అడ్డుకోగా ఎస్ఐపై గొడవకు దిగారు. జగన్ పర్యటన కోసం మహిళలకు 300, పురుషులకు 500 రూపాయలు సహా మద్యం, భోజనం పెట్టి తీసుకొచ్చారు. ఒక్కో ప్రాంతం నుంచి 30 వరకు ఆటోల్ని ఏర్పాటు చేశారు. జగన్ పర్యటన మధ్యాహ్నమే ముగుస్తుందని పెద్ద ఎత్తున సమీకరించడంతో ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతకు అల్లాడారు. పర్యటన ఆశాంతం రహదారిని పూర్తిగా ఆక్రమించి జెండాలు ఊపుతూ వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించాయి. ఆకుమర్రు లాకు దగ్గర జగన్ మీడియా సమావేశం ముందు పెద్ద ఎత్తున రప్పా రప్పా, సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ వికృతానందం పొందారు.